శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 109, 110 ఈ రెండు శ్లోకాల గురించి ముందుగా చదువుకుని వాటి అర్థం తెలుసుకుందాము. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్తాయ కిణ్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమా. ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇంతవరకు షట్చక్రాలలో అధివసించినటువంటి దేవతా స్వరూపాన్ని, ఆ దేవతకు ఉండేటువంటి లక్షణాలు, ఆమె ధరించేటువంటి ఆయుధాలు, ఎటువంటి నివేదన చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. షట్చక్రాలలో ఉండేటువంటి అధిదైవతాన్ని ఇప్పుడేమో సహస్రదళ పద్మంలో ఉండేటువంటి తల్లిని వివరిస్తూ ఉన్నారు. 7వ పద్మం, ఇదే సహస్రార కమలం. షట్చక్రాలకి పైన అంటే ఆజ్ఞాచక్రానికి పైన బ్రహ్మరంధ్రం దగ్గర ఉండేటువంటి పద్మం అన్నమాట. ఇది సహస్రదళ పద్మం. ఈ సహస్రదళ పద్మస్థ అయినటువంటి తల్లిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సహస్రదళ పద్మం ఎలా ఉంటుంది అంటే 8 దళాలు ఉంటాయి. ఇవి 8 కూడా 8 దిక్కులకు తిరిగి ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ 125 చొప్పున చిన్న చిన్న దళాలు ఉంటాయి. అందుకని ఇది సహస్రదళ పద్మస్థ, ఇది సహస్రదళ పద్మము అని చెప్పి ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉండేటువంటి ఈ పద్మానికి పేరు. ఈ సహస్రదళ చక్రానికి అధిదైవతంగా ఉండేటువంటి తల్లి పేరేమో యశస్విని. యశస్విని అనేటువంటి నామంతో ఇక్కడ తల్లి పూజింపబడుతూ ఉన్నది. సర్వవర్ణస్వరూపిణి, సర్వమంత్రస్వరూపిణి, సర్వాత్మిక అయినటువంటి తల్లి, శివశక్త్యాత్మికమైనటువంటి రూపం ఇది. పరమేశ్వరుడు అధిష్టాతగా కూడా ఉంటాడు. ఇక్కడ శివశక్తుల సంగమ స్థానం, అమృత స్థానం అన్నమాట. యోగ సాధన చేసినటువంటి యోగీశ్వరులంతా కూడా ఏ స్థానానికి చేరుకోవాలి అని చెప్పి అనుకుంటారంటే ఇదే స్థానం. అంతకుముందు చెప్పినటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అన్నింటినీ కూడా భేదించుకొని సహస్రార కమలం దాకా కూడా ఆ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింప చేసినటువంటి యోగీశ్వరుడు చేరగలిగినటువంటి స్థానం ఇది. ఇక్కడ ఉండేటువంటి తల్లి యశస్విని రూపంలో ఉంటుంది. ఇక్కడ వేల వేల కొలది కాంతి సమూహాలు ఉంటాయి. జీవాత్మ పరమాత్మల యొక్క సంగమ స్థానం ఇది. అంటే ఆ సాధకుడికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుందన్నమాట. ఇంకా ఈ భేద దృష్టి అనేటువంటిది పోయి అద్వైత సిద్ధి అనేటువంటిది కలుగుతుంది ఆ సాధకుడికి. ఇది సహస్రదళ పద్మం యొక్క విశిష్టత. ఇక్కడ ఉండేటువంటి తల్లి యశస్విని అని చెప్పి చెప్పుకున్నాము. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత. ఇక్కడ సర్వవర్ణాలు ఉంటాయి. ఇంకా ఈ రంగు ఉన్నది, ఈ రంగు లేదు అనేటువంటి విషయం లేదు. ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పుకున్నటువంటి చక్రాధిష్టాన దేవతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటారని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి యశస్విని మాత, ఇక్కడ ఉండేటువంటి ఈ శ్రీమాత సర్వవర్ణోపశోభిత, అన్ని వర్ణాలని కూడా ధరించి ఉంటుంది. ఇది కూడా ఇక్కడ వర్ణము అంటే ఇక్కడ అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి సమస్త విద్యా స్వరూపిణిగా మనం భావించాలి. ఈ విద్యలన్నీ కూడా అనంతమైనటువంటి వాంగ్మయ స్వరూపిణిగా, వేద జ్ఞాన స్వరూపిణిగా, విజ్ఞాన ఘనరూపిణిగా ఇక్కడ మనం తల్లిని తెలుసుకోవాలన్నమాట. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర, అన్ని ఆయుధాలు కూడా తల్లి చేతిలో ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి స్థానాల్లో ఏమో 4 చేతుల్లో 4 వివిధమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారని మనం చెప్పుకున్నాము. ఇక్కడ సర్వాయుధధర, సమస్తమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి ఉంటే అనంత బాహువులతో కూడినటువంటి అటువంటి తల్లిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవ శరీరంలో శుక్ల సంస్థిత అయి ఉంటుంది. శుక్లము, శుక్రము ఏదైనా చెప్పుకోవచ్చు స్త్రీ రూపాలని బట్టి. ఇంతవరకు ఈ తల్లి శరీరంలో ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటుంది, ఏ ఏ రూపాల్లో ఉంటుంది అంటే మనం 97వ శ్లోకం నుంచి కూడా ఇప్పుడు ఇది 109వ శ్లోకం దాకా కూడా మనం ఈ విషయాలన్నీ వివరించుకుంటూ వచ్చాం. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అనేటువంటి నామాలన్నింటినీ కూడా క్రమాలంకార పద్ధతిలో గనక సమన్వయం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ శ్లోకంతో ముగుస్తాయి అవన్నీ కూడా. మానవ శరీరంలో త్వక్ రూపంలో అంటే చర్మ రూపంలోను, ఇది మానవ శరీరంలోను గర్భస్థ పిండానికి సంబంధించి కూడా మనం చెప్పుకున్నాము. ఆ గర్భస్థ పిండానికి సంబంధించి మానవ శరీరానికి సంబంధించి కూడా ముందు ఆ త్వక్ స్థానము అంటే ఏంటి, చర్మం రూపంలో ఉంటుంది.
తర్వాత రుధిర సంస్థిత, రక్త స్వరూపంలో వ్యాపించి ఉంటుంది. మాంసనిష్ట, మాంస రూపంలోనూ ఉంటుంది. మేధోనిష్ట, మేధస్సు అంటే ఆ మెదడులో ఉండేటువంటి మెత్తటి గుజ్జు పదార్థము. అస్థి సంస్థిత, మజ్జా సంస్థిత, శుక్ల సంస్థిత. అస్థి సంస్థిత అంటే ఎముకలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడేటువంటి నామాలు కూడా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత మజ్జ, మజ్జ అంటే ఎముకల్లో ఉండేటువంటి మూలుగు, ఇదే బోన్ మ్యారో అని కూడా మనం చెప్పుకున్నాము. శుక్ల సంస్థిత, ఇప్పుడు శుక్ల సంస్థిత అయినటువంటి పరమేశ్వరిని ఈ శ్లోకంలో ధ్యానిస్తూ ఉన్నారు. ఇక ఈమెకి ఎన్ని ముఖాలు ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి అని చెప్పినంటే అనంత ముఖాలు ఉంటాయి, అనంత బాహువులు ఉంటాయి. విశ్వరూప అయి ఉంటుందన్నమాట తల్లి. ఇక్కడ ఈ శ్లోకం చదువుతూనే ఈ నామం దగ్గరికి వచ్చేసరికి మనకి తప్పనిసరిగా భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు చూసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం తప్పనిసరిగా మనకి ఆ శ్లోకాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి. అక్కడ ఏమని ప్రార్థించాడు, అనంతమైనటువంటి రూపాన్ని చూడగానే అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంత రూపం నాంతం నమధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని చెప్పి అక్కడ స్తోత్రం చేస్తాడనమాట. ఈ విధంగా అనంత రూపాలుగా అనంత బాహువులుగా ఎలా ఉన్నాడో అక్కడ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ, ఇక్కడ కూడా ఈ తల్లి సహస్రార కమలం దగ్గరికి వచ్చేసరికి విశ్వరూపగా ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అందుకని సర్వతోముఖి, అనంతమైనటువంటి ముఖాలు, అనంతమైనటువంటి బాహువులు, అనంతమైనటువంటి ఆయుధాలతో కూడి ఉండేటువంటి తల్లి, అనంతమైనటువంటి వర్ణ సమ్మిళితమై కనపడుతూ ఉండేటువంటి తల్లి సర్వతోముఖి. ఇంకా ఈమెకి ఏది ఇష్టము అంటే సర్వౌదన ప్రీత చిత్త. ఏ ఆహారాన్నైనా సరే తల్లి భక్తితో సమర్పించాలి. ఆ భక్తితో గనక సమర్పిస్తే ఆ నైవేద్యాన్ని తప్పనిసరిగా తల్లి స్వీకరిస్తుంది. అంటే సూక్ష్మ రూపంలో స్వీకరిస్తుంది, స్థూల పదార్థం మాత్రం ఇక్కడే ఉంటుంది. భగవంతుడికి మనం నైవేద్యం పెట్టాము అంటే ఆయన వచ్చి గబగబా మన పళ్ళెల్లో పెట్టినటువంటి పదార్థాన్ని మొత్తాన్ని కూడా తినేయడు. సూక్ష్మ రూపంలోనే పరమాత్మ మనం భక్తితో పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఈ సహస్రార కమలంలో ఉండేటువంటి దేవతా స్వరూపం యశస్విని అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ యాకిని స్వరూపంగా చెప్తూ ఉన్నారు. అంటే ఈ మాతకి ఉండేటువంటి, ఈ మంత్రానికి ఉండేటువంటి శక్తి, బీజము, కీలకము ఇవన్నీ కూడా యకారంతో ఉంటాయి కాబట్టి యాకిని స్వరూపంతో మనం తెలుసుకోవాలి. ఇంకా గర్భస్థ శిశువుకి ఏ విధంగా ఉంటుంది తల్లి, ఇక్కడ 7వ మాసం, ఇది 7వ చక్రం కదా, షట్చక్రాలు దాటినటువంటి స్థితి. 7వ మాసంలో ఇప్పటికీ గర్భస్థ పిండానికి అన్ని అవయవాలు ఏర్పడ్డాయి. అంటే ఆ పిండము బాహ్యంగా ఒక చక్కని ఆకారాన్ని అన్ని అవయవాలతో పరిపుష్టంగా ఏర్పడింది. ఇప్పుడు జీవుడు ప్రవేశిస్తాడండి. అంటే ఇంతవరకు ఏర్పడిందంతా కూడా స్థూల రూపమే. ఇప్పుడు జీవుడు, మనస్సు తర్వాత జీవుడు వచ్చాడు. అంటే పూర్వ సంచితమైనటువంటి కర్మలన్నింటినీ కూడా మోసుకుంటూ సూక్ష్మ రూపంలో 7వ నెలలో గర్భస్థ పిండానికి చేరుకుంటాడనమాట జీవుడు. ఇంకా ఈ తల్లి స్వాహా స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమా. స్థూలంగా చెప్పుకోవాలి అని చెప్పినంటే దేవతలకి హవిస్సులు అర్పించేటప్పుడేమో స్వాహా రూపంలో ఉంటుంది, పితృదేవతలకి తర్పణాలు సమర్పించేటప్పుడేమో స్వధా రూపంలో ఉంటుంది. జగత్తుకు మూల కారణమైనటువంటి మూల ప్రకృతి స్వరూపంలో ఉండేటువంటి తల్లి కూడా ఆమె, బుద్ధిశక్తి స్వరూపంలో ఉండేటువంటి శక్తి కూడా, బుద్ధిశక్తి స్వరూపిణి కూడా ఆ తల్లియే. ఇంకా అదేవిధంగా వేద స్వరూపిణిగా, ధర్మశాస్త్ర స్వరూపిణిగా, ఆమెతో సమానమైనటువంటి ఉత్తములైనటువంటి వాళ్ళు, ఇంకా ఆమె కన్నా అధికులైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అనుత్తమ అనేటువంటి నామంతో ఈ విధంగా క్రమాలంకారాల్లో మనం చెప్పుకుంటే ఇదంతా కూడా చక్కగా సమన్వయం అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు స్థూలంగా మనం చదువుకుందాం. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్తాయ కిణ్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమా. ఇంతవరకు 110 శ్లోకాల వరకు చెప్పుకున్నాము శ్రీమాత అనుగ్రహంతో. మళ్ళీ తర్వాయి భాగంలో మరొక 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాము జగన్మాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.